రైట్ చిల్డ్రన్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నాన్న ఇక్కడ ఇది మల్టీ స్టోరీ బిల్డింగ్ అనమాట. మల్టీ స్టోరీ బిల్డింగ్ అంటే మల్టీ అంటే చాలా, స్టోరీ అంటే ఫ్లోర్లు, బిల్డింగ్ చాలా ఫ్లోర్లు కలిగి ఉన్న బిల్డింగ్. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ని ఫస్ట్ స్టోరీ అని, సెకండ్ ఫ్లోర్ని సెకండ్ స్టోరీ అని, థర్డ్ ఫ్లోర్ని థర్డ్ స్టోరీ అని అంటారు. ఓకేనా? సో అది క్లియర్, దీని గురించి ఓకేనా? సో 25th ఫ్లోర్ని 25th స్టోరీ అని అంటారు. ఓకే, ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూద్దాం అందరికి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ స్టోన్ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ ద 25th స్టోరీ ఆఫ్ మల్టీ స్టోరీ బిల్డింగ్. సో మల్టీ స్టోరీ బిల్డింగ్ యొక్క 25th స్టోరీ నుండి స్టోన్ అనేది డ్రాప్ చేయబడి ఉంది. ఓకేనా? సో 25th ఫ్లోర్ నుంచి స్టోన్ అనేది డ్రాప్ చేయబడింది. ఇట్ రీచెస్ ద గ్రౌండ్ ఇన్ 5 seconds. 5 secondsలో గ్రౌండ్ని రీచ్ అయింది. ఓకేనా? ఇన్ ద ఫస్ట్ సెకండ్ ఇట్ పాసెస్ త్రూ హౌ మెనీ స్టోరీస్ ఆఫ్ ద బిల్డింగ్. ఫస్ట్ సెకండ్లో ఎన్ని ఫ్లోర్స్ని అది క్రాస్ చేస్తుంది, ఎన్ని ఫ్లోర్స్ని క్రాస్ చేస్తుంది, హౌ మెనీ ఫ్లోర్స్ అని చెప్తా ఉన్నాడు కదా. ఎన్ని ఫ్లోర్స్ని క్రాస్ చేస్తుంది అన్నాడు కాబట్టి ఒకసారి ఇక్కడ చూడండి. ఈ ఫస్ట్ సెకండ్లో ఎక్స్ నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అనుకుందాం మనం. ఓకేనా? ఈ ఫస్ట్ సెకండ్లో ఎన్ని ఫ్లోర్స్ని క్రాస్ చేస్తుందన్నా ఎక్స్ నంబర్ ఆఫ్ ఫ్లోర్స్. ఓకే, అది క్లియర్? ఓకే, ఇప్పుడు ఆ ఎక్స్ నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇప్పుడు చూడండి 25H అంటే ఈచ్ ఫ్లోర్ హైట్ హెచ్ అనుకుంటే సెకండ్ ఫ్లోర్ వరకు 2H అవుతుంది, థర్డ్ ఫ్లోర్ వరకు 3H అవుతుంది, అలా 25 ఫ్లోర్స్ వరకు 25H అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ½ GT². ఇక్కడ T ఈక్వల్ టు 5 seconds అని ఇచ్చాడు. నౌ 25 ఇంటూ ఈచ్ హైట్ అనమాట, ఈచ్ బిల్డింగ్ హైట్ అది ½ ఇంటూ 10 ఇంటూ T² మీన్స్ 25, 25², 2 ones 2 5s. Now tell me children, 25H is equal to, see, 5 into 5², 5 into 25, 125 అవుతుంది. Now H is equal to 125, 25, 25 ones 25 5s అన్నమాట. సో ఫ్రమ్ హియర్ ఈచ్ ఫ్లోర్ యొక్క హైట్ ఎంత వస్తుందన్నా 5 meters వస్తుంది. ఈచ్ ఫ్లోర్ హైట్ 5 meters అవుతుంది. అయితే ఫస్ట్ సెకండ్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ ఒకసారి ఇక్కడ జాగ్రత్త చూడండి. ఈ ఫస్ట్ సెకండ్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ నా క్లియర్ చూడండి. ఫస్ట్ సెకండ్లో ఎన్ని ఫ్లోర్స్ ట్రావెల్ అయినాయి, ఎక్స్ ఫ్లోర్స్ ట్రావెల్ అయినాయి. ఎక్స్ ఫ్లోర్ యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ హెచ్ అవుతుంది. ఈ ఈ ఈ ఎక్స్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ యొక్క డిస్టెన్స్ ఎన్ని సెకండ్స్లో ట్రావెల్ చేసింది, ఫస్ట్ సెకండ్లో ట్రావెల్ చేసింది. ఫస్ట్ సెకండ్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ ఎంత అంటే ఎక్స్ ఫ్లోర్స్ ఇంటూ హైట్ అనమాట, ఈచ్ హైట్, ఈచ్ బిల్డింగ్ హైట్. నౌ ఎక్స్ ఇంటూ ఈచ్ బిల్డింగ్ హైట్ 5 ఇంటూ హెచ్ ఫస్ట్ అంటే ఎంతనన్నా G/2 అనమాట. ఫస్ట్ సెకండ్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ G/2 అవుతుంది. నౌ ఎక్స్ ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 10/2, 2 ones 2 5s. నౌ ఎక్స్ ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/5, 5 ones 5 ones. దట్ ఈస్ హౌ మెనీ ఫ్లోర్స్ అన్న ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 floor ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో అది క్లియర్, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? థ్యాంక్ యూ.